నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇక పగలెండ, సాయంత్రం వర్షం. ఇది హైదరాబాద్ పరిస్థితి. ఇవాళ కూడా భాగ్యనగరంలో జోరున వర్షం కురిసింది. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నరకయాతన పడ్డారు. భాగ్యనగరాన్ని వరుణుడు వదలడం లేదు. మళ్లీ వర్షం పడింది. గంటల వ్యవధిలో రికార్డు స్థాయి వర్షపాతం కురవడంతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అవస్థలు పడ్డారు. తాజా వర్షానికి జలదిగ్బంధంలో ఉన్న కాలనీలో వరద తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల మ్యాన్హోళ్లు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది సమన్వయ లోపంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలు నీట మునిగాయి. అపార్ట్మెంట్లలోని సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతంలో రహదారి చెరువును తలపించింది. భారీ వర్షం కారణంగా నాంపల్లి ఏరియాలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. గాంధీభవన్ ఎదురుగా రెండు వైపులా చెరువుని తలపించాయి రోడ్లు. హైదరాబాద్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసరమైతే కానీ బయటకు రావద్దని కోరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు, చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బల్కంపేట అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి దగ్గర వరదలో పడి వాహనదారుడు మృతి చెందాడు. అతని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి కుటుంబాన్ని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.